రాష్ట్రంలో రాక్షస పాలన, తిరుపతిలో రాజారెడ్డి పాలన కొనసాగుతోందని, తిరుపతి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచే నగరంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. 26, 11 డివిజన్లలోని నవాబుపేట, ఎస్కేడి నగర్, కాపు వీధి, పీకే లేఅవుట్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను, ఉమ్మడి కూటమి పీఠం కొలువుదీరితే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న బీసీ జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ వైకాపా పాలనను అంతమొందించేందుకు ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారన్నారు. గడచిన 5 ఏళ్లుగా తిరుపతిలో వైకాపా కుటుంబ పాలనను చూశామన్నారు. రాష్ట్రం మొత్తం మీద అన్ని వర్గాలను దోచుకుని మానసికంగా హింసించి భూ కబ్జాలు, అవినీతి, పెత్తందారీ పోకడలతో రాష్ట్రాన్ని వైకాపా దోచుకుందన్నారు. ఇకనైనా పెత్తందారీ ప్రభుత్వానికి తెరదించి టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఎన్నికల్లో గెలిపించాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని అన్నా రామచంద్రయ్య తిరుపతి ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ కోసం, అభ్యర్థి గెలుపు కోసం, అన్నగారి గెలుపు కోసం ఏరోరు ప్రాంతాల్లో వాళ్ళు గట్టిగా పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రెండోది ఏంటంటే ఈ యొక్క పాలన అంతమొందించడమే ముఖ్యమైనటువంటి ఆలోచనగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కంకణబద్దులై ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. జేఎంసీ శ్రీనివాసులు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే మనం గత 5 ఏళ్లుగా ఈ తిరుపతి పరిపాలన చూసాం. కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు, వాళ్ళ యొక్క కుటుంబ పరిపాలన మనం చూడడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని వర్గాలని దోసుకొని మానసికంగా అన్ని విధాలు కూడా హింసించి భూములు కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయంటే మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి, మొత్తం కూడా ఆక్రమణలు అయిపోయినాయి. మొత్తం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పెత్తందారి పోకళ్లతో రాష్ట్రం అంతా కూడా దోసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ దోపిడీ పాలనని అంతం చేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసులు గారికి మంచి గ్లాస్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయడం కోసం అందరూ కృషి చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన, తిరుపతిలో రాజారెడ్డి పాలన కొనసాగుతోందన్నారు. తిరుపతి వైకాపా నాయకులు స్థానికులపై కక్షగట్టి హింసించి దాచుకోవడం తప్ప వేరే ఆలోచనే లేకుండా చేశారన్నారు. అన్ని పదవులు ఒకే కుటుంబానికి తీసుకుని నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి అవసరమా అని ప్రశ్నించారు. తిరుపతి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని తెలియజేశారు. వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలు భరించలేకే ఎమ్మెల్యేగా ఉన్న తాను, అలాగే బీసీల జాతీయ నాయకుడైన అన్నా రామచంద్రయ్య వైకాపా పార్టీ నుంచి బయటకు వచ్చామని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షస పరిపాలన, మరి ముఖ్యంగా తిరుపతిలో రాజారెడ్డి పరిపాలన సాగిస్తున్న ఈ భూమున కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి కక్షగట్టుకొని తిరుపతి వాసులను, తిరుపతి ప్రజలను హింసించి దాచుకోవడం తప్ప వేరే ఆలోచనే లేకుండా చేశాడు. అన్ని పదవులు ఒకే కుటుంబానికి తీసుకొని ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, టీటీడీ చైర్మన్ నీకు అవసరమా? ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఇంకెవరు లేరా తిరుపతి పట్టణంలో, రాష్ట్రంలో ఇంకెవరు చేసేవాళ్ళు లేరా? అసలు నీకు తిరుమల దేవస్థానంలో చైర్మన్గా ఉండే అర్హతే నీకు లేదు. నువ్వు ఒక నక్సలైట్స్లో నుంచి వచ్చినోడు, నువ్వు దీంట్లో ఉండేవాడు. నీకు దేవుడి దగ్గర పరిపాలన చూసే భాగ్యం నీకు ఎవరిచ్చారు అధికారం? ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే విధంగా తిరుపతి ప్రజలు ఆలోచించుకు వచ్చేశారు. దానికి నిదర్శనం నిన్న జరిగిన ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నామినేషన్కు వచ్చిన తిరుపతి ప్రజల మొత్తం ఉప్పొంగి వచ్చారు. వాది ఒకటే నిదర్శనం అనేసి కూడా ఈరోజు మీ కుటుంబానికి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను. మీకు చివరి రోజులు ఇంకా గంటలే ఉన్నాయి, మీకు ఎంచుకోండి. ఖచ్చితంగా కూడా ప్రజలు, తిరుపతి పట్టణ ప్రజలు ఈ పుణ్యక్షేత్రంలో శాంతిని కోరుకుంటున్నారు. నీ విధంగా హింసను కోరుకోవడం లేదు.
నువ్వు హింస కోరుకునే హింసావాది ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనేసి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు.